ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం భాద్రపద మాసం శుక్లపక్షమి పౌర్ణమి రోజు రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది ఏర్పడబోతుంది. శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య, భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహ, అత్తాకోడళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. సమస్య మీది, పరిష్కారం మాది. నమ్మకమే జీవితం. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9743666601. ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది ద్వాదశ రాశుల వారిపైన ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ యొక్క గ్రహణంలోపే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒక పెద్ద ప్రమాదం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. మీరు ఈ విధంగా చేయటం ద్వారా మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు. అయితే గ్రహణంలోపు కుంభరాశి వారికి పొంచి ఉన్నటువంటి ఆ ప్రమాదం ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా, ఏ పనులు చేయటం ద్వారా ఆ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు, అలాగే మిగిలిన అంశాలు ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కొన్ని సందర్భాల్లో తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకుంటారు. కానీ తొందరపాటుతనంతో వీరు తీసుకున్న నిర్ణయాలు మాత్రం వీరికి ఖచ్చితంగా కష్టాలను తెచ్చిపెడతాయి. కాబట్టి ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు. కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు అస్సలు మంచి చేయవు అనే విషయాన్ని కుంభరాశి వ్యక్తులు గమనించాలి. ఏ విషయంలో అయినా సరే, ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం కూడా చాలా ఉత్తమం. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు, ఒడిదొడుకులు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. అలాగే ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసు నుండే వీరికి అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలను కూడా కలిగి ఉంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. ఏ పనికి ఎవరు సమర్థులో చక్కగా నిర్ణయించగలుగుతారు. స్వయంగా ప్రతిభను కూడా కలిగి ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే వీరికి దానివల్ల లాభదాయకమైన ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2025వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీ భాద్రపద మాసంలో వస్తున్నటువంటి శుక్లపక్షం పౌర్ణమి రోజు రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క చంద్రగ్రహణం అనేది ఆదివారం రోజు రాత్రి 9:58 నుండి సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:26 వరకు ఉంటుంది. ఇక గ్రహణ వ్యవధి వచ్చేసి 3:28 అంటే సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 11:42 చంద్రుడు పూర్తిగా కనిపించడు. అయితే ముఖ్యంగా ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం అనేది ద్వాదశ రాశుల వారిపైన ఖచ్చితంగా ఉంటుంది. ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం కారణంగా 4 రాశుల వారు చాలా మంచి ఫలితాలను పొందుకుంటారు. 4 రాశుల వారు మధ్యస్థమైన ఫలితాలు పొందుకుంటారు. మరొక 4 రాశుల వారు చెడు ఫలితాలను పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క గ్రహణం లోపే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒక ప్రమాదం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క గ్రహణం అనేది కూడా కుంభరాశిలో ఏర్పడుతుంది. శతభిష నక్షత్రం యొక్క 4వ పాదం నుండి ప్రారంభమై పూర్వభాద్ర నక్షత్రం యొక్క
1-2 పాదాల్లో గ్రహణం అనేది సంభవిస్తుంది. కుంభరాశి వారికి గ్రహణం తర్వాత కూడా చాలా రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రహణం లోపు కూడా ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అయినప్పటికీ మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ సమస్యను అధిగమించడానికి మీరు కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. అయితే గ్రహణం లోపు మీకు మీ యొక్క కుటుంబ సభ్యులతో పెద్ద గొడవ జరిగి వారితో బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కనిపిస్తుంది. ఈ ప్రమాదం మీకు చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది. భవిష్యత్తులో మున్ముందు కూడా ఇటువంటి సమస్యలు అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క వీడియో చూసిన వెంటనే మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో 108 సార్లు పఠించండి. ఎందుకంటే ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం కుంభరాశి వారిపైన ఖచ్చితంగా ఉంటుంది. గ్రహణం తర్వాత సమస్యలు ఉన్నాయి. దానికి తగినటువంటి పరిహారాలు కూడా ఖచ్చితంగా పాటించాలి. గ్రహణానికి ముందు కూడా ఈ యొక్క ప్రమాదం అనేది సంభవించే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రమాదం అంటే కుటుంబ సభ్యులను కోల్పోవటం, కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరం కావటం కూడా వారికి చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ పరిస్థితిని అధిగమించడానికి ఖచ్చితంగా ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో 108 సార్లు జపించండి. ఆ శివ భగవానుణ్ణి వేడుకోండి. మీకు ఏదైతే ప్రమాదం పొంచి ఉందో ఆ ప్రమాదం నుండి మిమ్మల్ని బయటకు తీసుకుని రమ్మని ఆ శివయ్యను వేడుకోండి. ఖచ్చితంగా ఆ శివయ్య మీ యొక్క జీవితంలో పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి మిమ్మల్ని బయటకు తీసుకుని వస్తాడు. మిగిలిన అంశాలు కూడా మిశ్రమంగా ఉన్నాయి. అయితే ముఖ్యంగా గ్రహణ సమయంలో ఈ యొక్క కుంభరాశి జాతకులు గ్రహణాన్ని అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీక్షించకూడదు. ఎందుకంటే కుంభరాశి వారికి చాలా అత్యంత బాధాకరమైనటువంటి ఫలితాలను ఈ యొక్క గ్రహణం అనేది ఇవ్వబోతుంది. కాబట్టి ఈ అంశాల్లో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా పఠించండి. మీరు శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. చంద్రగ్రహణ దోష నివారణ స్తోత్రాన్ని పఠించడం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. ఈ యొక్క దోష నివారణ స్తోత్రాన్ని మీరు ఒక పేపర్లో రాసుకుని దానికి ఒక తాడు కట్టేసి మీ యొక్క తలకు కట్టుకోవటం ద్వారా కూడా, అంటే మెడలో వేసుకోవటం లేదా తలకు కట్టుకోవటం ద్వారా కూడా మీకు ఏదైతే ఈ యొక్క గ్రహణ ప్రభావం కారణంగా సమస్యలు రాబోతున్నాయో ఆ సమస్యల నుండి విముక్తి అనేది ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి కుంభరాశి వారు ఈ అంశాల్లో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కుంభరాశి వారికి కీడు సంభవించే అవకాశాలు గ్రహణం తర్వాత కూడా ఉన్నాయి. మనోవైకల్యం చెందుతారు. ముఖ్యంగా అనుమానాలు ఎక్కువవుతాయి. భార్యాభర్తల మధ్య, భార్య పైన భర్తకి, భర్త పైన భార్యకి, కుటుంబ సభ్యులపైన ఏదో ఒక విషయంలో అనుమానపడటం, కుటుంబ సభ్యులతో వైవిధ్యాలు రావటం, కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రశాంతత లోపించటం, ఇటువంటి సమస్యలు కుంభరాశి వారికి గ్రహణం తర్వాత కూడా 48 రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా గ్రహణాన్ని వీక్షించకండి. గ్రహణ నియమాలు ఖచ్చితంగా పాటించండి. అలాగే గ్రహణం తర్వాత సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం లేచిన వెంటనే మీరు ఇల్లంతా కూడా శుచిగా శుభ్రపరుచుకొని మీరు తలంటు స్నానం చేసి మీరు ఒక నాగపడిగ, అది రాగి లోహంతో కావచ్చు, వెండి లోహంతో చేసినటువంటి నాగపడిగను, అలాగే కేజింబావు బియ్యం, అలాగే కేజింబావు మినుములు, అలాగే కొన్ని నల్ల నువ్వులు మీరు పేద బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చి పేద బ్రాహ్మణుడి యొక్క ఆశీర్వాదం తీసుకోండి. ఈ విధంగా చేయటం ద్వారా మీకు ఏదైతే దోషాలు రావాల్సి ఉన్నాయో, అంటే మీకు గ్రహణ ప్రభావం కారణంగా ఎటువంటి ప్రతికూలతలు, సమస్యలైతే రావాల్సి ఉందో వాటన్నింటి నుండి కూడా ఖచ్చితంగా విముక్తి లభిస్తుంది. కాబట్టి కుంభరాశి వారు ఈ పని ఖచ్చితంగా చేయండి. మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కోబోయేటటువంటి సమస్యల నుండి మీకు భగవంతుడు ఖచ్చితంగా విముక్తిని ప్రసాదిస్తాడు. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా ఎంతో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.